స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరి ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరి ఒడి పండిన శుభ తరుణాన. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. రక్షణ కార్యం చిగురించిన వేళ, రక్షకుడు భూమిలో ఉదయించిన వేళ. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరి ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తు జయంతి మహోత్సవ ఈ శుభవేళ, కన్యమేరి ఒడి పండిన శుభ తరుణాన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు మల్లవరపు జోజయ్య, అన్నమ్మ, మల్లవరపు ఆశీర్వదయ్య, అన్నమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యుల ఆత్మలకు బంధుమిత్రుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్లవరపు ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ కీర్తిశేషులు మొలకల జోజిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మొలకల నిర్మల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గీత, చిత్తా థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో ఉన్న బెల్లంకొండ విజయప్రసాద్, లిల్లీ పుష్పల కుమార్తె బెల్లంకొండ హర్షిణి గారి 25వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియ తల్లి ప్రార్థన సహాయం, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తల్లిదండ్రులు, అమ్మమ్మ, దాసరి, మేరీ యాన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ మక్కెన విజయ భాస్కర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జార్జ్ స్టీఫెన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యావత్ కథోలిక శ్రీ సభ ఈనాడు మరొక గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నది. అదే అపోస్తలుడైన యోహాను పండుగ. యేసుప్రభు ఎన్నుకోబడినటువంటి అపోస్తలుల్లో, యేసుప్రభు అనుసరించినటువంటి విశ్వాసుల్లో అత్యంత అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారా అంటే అది అపోస్తలుడైనటువంటి యోహాను. ఎందుకంటే యేసుప్రభుతో జీవించడమే కాదు, యేసుప్రభు ఈ ఇహలోకంలో లేనప్పటికి కూడా ఆ పరలోక రాజ్యం ఏ విధంగా ఉన్నది, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క తేజస్సు, గొప్పతనం ఏ విధంగా ఉన్నది అన్న ఆ యొక్క దైవ దర్శనము ఈ
అపోస్తులైనటువంటి యోహానుకు మాత్రమే దక్కింది. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనందరం కూడా యేసు ప్రభువును అనుసరిస్తూ ఉన్నాము. మనందరం కూడా యేసు ప్రభు యొక్క దర్శనాల కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాము. మరి యేసు ప్రభువుని ఆ దర్శనాన్ని నిజంగా పొందాలి అంటే మనం ఆత్మీయంగా మనము పవిత్రంగా ఉన్నామా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. మనం చేసిన తప్పిదాలను జ్ఞప్తికి తెచ్చుకొని దేవాతి దేవుని యొక్క పాప మన్నింపును కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దేవునికి స్తుతి మహిమా, స్తుతి మహిమా, పురమి ప్రజలందరికీ శాంతి శాంతి. దేవునికి స్తుతి మహిమా, స్తుతి మహిమా, పురమి ప్రజలందరికీ శాంతి శాంతి. మహిమా 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 మహిమా. దేవా ఆరాధనా, పరమోన్నత ఆరాధనా. పితదేవా ఆరాధనా, పరమోన్నత ఆరాధనా. సర్వశక్తి గల మీకే స్తుతి మహిమా, స్తుతి మహిమా. సర్వశక్తి గల మీకే స్తుతి మహిమా, స్తుతి మహిమా. మహిమా 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 మహిమా. పరమదేవునికి స్తుతి మహిమా, స్తుతి మహిమా, పురమి ప్రజలందరికీ శాంతి శాంతి. మహిమా 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 మహిమా. ప్రభు యేసుదేవా ఆరాధనా, ప్రియ గొర్రె పిల్ల ఆరాధనా. ప్రభు యేసుదేవా ఆరాధనా, ప్రియ గొర్రె పిల్ల ఆరాధనా. లోకరక్షకా మీకే స్తుతి మహిమా, స్తుతి మహిమా. లోకరక్షకా మీకే స్తుతి మహిమా, స్తుతి మహిమా. మహిమా 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 మహిమా.
పవిత్రాత్మదేవా ఆరాధనా ప్రేమ స్వరూపా ఆరాధనా పవిత్రాత్మదేవా ఆరాధనా ప్రేమ స్వరూపా ఆరాధనా త్రియేక దేవా నీకే స్తుతి మహిమా స్తుతి మహిమా త్రియేక దేవా నీకే స్తుతి మహిమా స్తుతి మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించెదము. ఓ సర్వేశ్వర, పునీత యోహాను ద్వారా నీ వాక్కు లోతైన రహస్యములను మాకు వెల్లడించితివి. అతడు నీ వాక్కును గురించి మాకు వినిపించిన అద్భుత అంశములను చక్కగా గ్రహింపగల తెలివిని మాకు దయచేయమని ప్రార్థించున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించెడు మానాథుడైన యేసుక్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము వినినవి కనినవి అగువానిని మీకును తెలియచెప్పుచున్నాము. మొదటి పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రియులారా, సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు తెలుపుచున్నాము. మేము దానిని చెవులారా విని కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటయే కాదు, మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. కనుకని మేము దానిని గూర్చి మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండినదియు అగు నిత్య జీవమును గూర్చి మీకు విశదమొనర్చుచున్నాము. పిత తోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై మేము వినిన కనిన వానిని మీకు తెలియచెప్పుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకు గాను మేము దీనిని వ్రాయుచున్నాము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభునందు ఆనందింపుడు. ప్రభునందు ఆనందింపుడు. ప్రభు రాజు భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము గాఢాంధకారము ప్రభువును చుట్టుముట్టియుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభునందు ఆనందింపుడు. ప్రభునందు ఆనందింపుడు. విశ్వధాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభునందు ఆనందింపుడు. సజ్జనుల మీద వెలుగు ప్రకాశించును. రుజువర్తనులు ఆనందమును బడయుదురు. అందరూ నీతిమంతులారా నీతిమంతులారా ప్రభువునందు ఆనందింపుడు. ప్రభునందు ఆనందింపుడు. పలికిన నామది పరవశమై పాడెను జీవనం పావనమే.
వాక్యమే జీవితమై జీవసుధామృతమై పలికెను నామది పరవశమై పాడెను జీవనం పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. ఆదివారము తెల్లవారొక్క ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడియుండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నార వస్త్రములను, ఆయన తలకు కట్టిన రుమాలను చూచెను. ఆ రుమాలు నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి నమ్మెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యావత్ కథోలిక శ్రీ సభ ఈనాడు అపోస్తుడైన పునీత యోహాను గారు పండుగను కొనియాడుతూ ఉన్నది. యేసు ప్రభు ఎన్నుకోబడినటువంటి 12 మంది శిష్యులలో ఈ యొక్క యోహాను అత్యంత పిన్న వయస్కుడు. ఎవరైనా ఈ యొక్క కార్యాన్ని చేయాలి అన్నా, ఒక పనిని నిర్వర్తించాలి అన్నా బాగా అనుభవం ఉన్న వాళ్ళని, లేదా మేధస్సు ఉన్న వాళ్ళని, విజ్ఞానం ఉన్న వాళ్ళని, బలశాలని ఎన్నుకుంటూ ఉంటారు. మరి అలాంటిది యేసు ప్రభు దాదాపు పసిబాలుడు లేదా యుక్త వయసులో ఉన్నటువంటి ఒక యవ్వనస్తును ఎన్నుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా వారు వయసు మీద పడి లేదా అనుభవం కలిగి వారు చేస్తున్న వృత్తిలో కానీ ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని కలిగిన వ్యక్తులై ఉన్నారు. ఈ యొక్క శిష్యుడు పునీత యోహాను గారు మాత్రము అత్యంత పిన్న వయసు కూడా, ఎటువంటి జ్ఞానము లేకుండా ఎటువంటి అనుభవం కలిగి ఉండి ఉన్నాడు. అయితే యేసుప్రభు ఇతన్ని ఎన్నుకోవటంలో చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే యేసుప్రభు ముందుగానే అతని యొక్క స్వభావాన్ని పసిగట్టాడు. అతని యొక్క గుణగణాలని ముందుగానే ఆయన తెలుసుకోగలిగాడు. ఏ విధంగా అంటే అతని యొక్క ఆలోచన ద్వారా మిగతా అపోస్తులందరూ కూడా తన పక్కన ఉన్నా లేకపోయినా కానీ ఇతను మాత్రం చివరి వరకు యేసు ప్రభువుతోనే ఉండబోతాడు అని ఆలోచన కలిగి ఉన్నాడు. యేసు ప్రభు బాగా నమ్మిన వ్యక్తి పునీత పేతురు గారు చివరి వరకు యేసు ప్రభుతో ఉంటాడేమో అని అనుకుంటే, పునీత పేతురు గారు కూడా అతని అవసరాన్ని బట్టి లేదా పరిస్థితులను బట్టి అతను కూడా యేసు ప్రభువుని విడిచి ఇతనెవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు.
పేతురు మీద యేసు ప్రభు ఈ యొక్క సంఘాన్ని నిర్మించుకోవాలని అతని మీద అంత విశ్వాసం కలిగిన ఆ మహోన్నతుడే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదన్న ఆ యొక్క వాక్యాల్ని యేసు ప్రభు దాదాపు అతని గుండెల్ని చలించి వేసి ఉంటూ ఉన్నది. కానీ పునీత యోహాను గారు మాత్రానికి చివరి వరకు కూడా యేసు ప్రభు శిలువ మీద మరణించి యేసు ప్రభువుని సమాధి చేసేంత వరకు కూడా యేసు ప్రభుతోనే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా చెల్లాచెదురయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యి అక్కడి నుండి దూరంగా పారిపోయారు. కానీ యోహాను గారు మాత్రానికి మరియమ్మ గారితో సహా ఆ శిలువ వద్దనే ఆ పాద పద్మాల చెంత నిలిచి ఉన్నారు. అందువలన పిన్న వయస్కుడైనా కానీ యోహాను మీద ఉన్నటువంటి ఆ అమిత ఆ ప్రేమ వలన, ఆ అమిత ఆ యొక్క అవినాభావ సంబంధం వలన ఆ యోహాను గారిని ఎన్నుకున్నారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎన్నిక చేస్తే మనం యోహాను గారిని పక్కన పెట్టి ఉండే వాళ్ళమే. ఎందుకంటే అతని వయసును బట్టి, అతని అనుభవాన్ని బట్టి మనము లెక్కలు చేసి ఉండే వాళ్ళమేమో. కానీ యేసు ప్రభు అలా చేయలేదు. యేసు ప్రభు మాత్రానికి యోహానులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గుణగణాలని, యోహానులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకను మాత్రమే చూడగలిగారు. కాబట్టి యేసు ప్రభు ఆ శిష్యుల వలయంలో ఇతనికి కూడా స్థానం దక్కింది. అయితే యోహాను చేసిన ప్రత్యేకత ఏమున్నది? యోహాను గురించి గొప్పగా మాట్లాడాలి అంటే అతన్ని చెప్పుకోదగ్గ కార్యములు ఏమైనా ఉన్నాయా అంటే దాని గురించి చెప్పే ముందు మన యొక్క సంస్కృతానికి సంబంధించిన ఆ యొక్క పద్యము నాకు బాగా దీనికి ఇది షూట్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. దీని యొక్క భావం మనందరికీ దాదాపుగా తెలిసే ఉంటూ ఉన్నది. అసత్యము నుండి సత్యం వైపుకి నడిపించండి అని మన పునీత యోహాను గారు, అతను యవ్వనస్తుడైనా కానీ, కౌమార దశలో ఉన్నా కానీ, ఇహలోక సంబంధించినటువంటి సత్యములేమీ తెలియకున్నప్పటికీ కూడా యేసు ప్రభు చెంతకి ఎప్పుడైతే నడిపించబడ్డాడో అతనికి ప్రపంచ సత్యములు, వేద సత్యములన్నీ కూడా తెలియజేయబడ్డాయి. ఆయన అసత్యం నుండి సత్యం వైపు ఎవరైతే ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో, యేసు ప్రభు నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని ఆయన చాటి చెప్పాడు. అటువంటి సత్యం వైపు నడిపించబడ్డాడు. కాబట్టి ఈ పద్యములో ఉన్న మొదటి ఆ లైను ఇతనికి బాగా నప్పుతూ ఉన్నది. అలాగే రెండవది తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి నడిపించండి అని. అప్పటి వరకు వీళ్ళు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నటువంటి అపోస్తలులందరూ కూడా, అలాగే ఇహలోక సంబంధితమైన ఆలోచనలతో ఉన్నటువంటి అందరిని కూడా యేసు ప్రభు ఆ యొక్క గొప్ప వెలుగులోనికి నడిపించడమే కాదు, యేసు ప్రభువుకు ఉన్నటువంటి ప్రత్యేక శిష్యులలో ఈ యొక్క యోహానుడు కూడా ఒకడు. ఆయన యేసు ప్రభు ఎప్పుడైతే దైవ దర్శనం పొందాడో, ఎప్పుడైతే ఆ యొక్క పర్వతం పైన ఆ యేసు ప్రభు యొక్క నిజ స్వరూపాన్ని ఆయన మళ్ళొక్కసారి తనను తాను ఆ యొక్క అంతస్తులోనికి వెళ్ళాడు. ఆ యొక్క గొప్ప దర్శనము మిగతా ఉన్నటువంటి అతి తక్కువ మందితో పాటు ఈ యొక్క యోహానుకు కూడా దొరికింది. అంధకారం నుండి వెలుగులోనికి ఆయన నడిపించబడ్డాడు. ఆయన దర్శించుకున్న ఆ యొక్క దర్శనము నుండి ఈ యేసు ప్రభు అంటే సాదాసీదా వ్యక్తి కానే కాదు, ఇహలోకానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు, ఆయన గొప్ప వెలుగు. ఆయన అనుసరించిన వారికి యొక్క గొప్ప మార్గం అనేది దక్కుతూ ఉన్నదన్న నిజ సత్యము అప్పుడు మాత్రమే అతనికి తెలిసింది. అందువలన యోహానుడు కూడా ఈయన చీకటి నుండి వెలుగులోనికి నడిపించబడ్డాడు. ఆ యొక్క వెలుగులోనికైనా అంటే కానే కాదు, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన దైవ దర్శనాలు మనం దర్శన గ్రంథంలో మనము అనేక మార్లు వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. ఆ యావే దేవుణ్ణి ఇంకా యేసు ప్రభువుని ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి తేజస్సు, పరలోక రాజ్యములో జరిగే ఆ యొక్క గొప్ప దైనందిత కార్యక్రమంలో ఎంత గొప్పగా ఉంటాయో ఆ వెలుగులో ఈయన దర్శించుకోగలిగాడు. ఆధ్యాత్మిక వెలుగు ద్వారా మాత్రమే అది సాధ్యపడింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈయన అంధకారము నుండి ఆధ్యాత్మిక వెలుగులోనికి నడిపించబడ్డాడు. మరి
మనం వెలుగు బిడ్డలుగా ఉండాలనుకుంటూ ఉంటాము. ఏ వెలుగు బిడ్డలుగా? ఈ ఎక్కడ చీకటి ఉన్నా కానీ 2-3 లైట్లు పెట్టుకొని ఉండాలనుకుంటూ ఉంటాము. ఎక్కడైనా వీధులలో చీకట్లలో ప్రయాణం చేయాలంటే భయపడుతూ ఉంటాము. లేదా వాహనాల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా దానికి లైట్ లేకపోతే మనం ప్రయాణం చేయటానికి సాహసం చేయలేము. మనం ఇహలోక సంబంధితమైన వెలుగు బిడ్డలుగా మాత్రమే ఉండాలనుకుంటూ ఉంటాము. కానీ ఈ యొక్క పునీత యోహాను ఆధ్యాత్మిక వెలుగులో నడవాలనుకున్నాడు. అనుకోవటమే కాదు, ఆ విధంగానే నడిచాడు. ఆ యొక్క ఆధ్యాత్మికతను ఆయన సంతరించుకున్నాడు. మరి మనం కూడా బాప్తిస్మ యోహాను వలె ఈ యొక్క ఆధ్యాత్మిక వెలుగు కోసం మాత్రమే మనం పాటుపడాలి. ఆ పద్యములో చెప్పిన విధంగా చివరి వాక్యము మృత్యోర్మ అమృతంగమయ అని మనం చదువుతూ ఉంటాము. అంటే మరణము నుండి జీవం వైపు నడిపించండి అని. యేసు ప్రభు మరణించిన తర్వాత అపోస్తలులు అక్కడున్నటువంటి 2 మగ్దల మరియమ్మతో పాటు వాళ్ళు 3 కూడా చిన్నాభిన్నమయ్యారు. ఎందుకంటే యేసుప్రభు మరణించిన విషయం వారికి తెలిసిందే. యేసుప్రభు యొక్క భౌతిక దేహం అక్కడి నుండి అది కనిపించడం లేదు అని. వీళ్ళిద్దరు కూడా సందిగ్ధతలో ఉన్నారు. ఏమైంది, ఏం జరగబోతూ ఉన్నది అని. అలాంటి సందిగ్ధత నుండి, అలాంటి మరణానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు మన ప్రభు. ఆయన మృత్యువు నుండి జీవానికి లేవబడిన గొప్ప వ్యక్తి అన్న అంశము అక్కడే వాళ్ళు తెలుసుకున్నారు. అయ్యో, అంతకుముందే యేసు ప్రభు మాకు ఎన్నో బోధలు ఎన్నో మార్లు దీని గురించి బోధించి ఉన్నారు. ఆయన చెప్పిన వాక్యము అది ఇప్పుడు నిజాన్ని దాల్చింది అని. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నార వస్త్రములను చూశారో అప్పుడు కానీ వాళ్ళకి ఆ కనువిప్పు అనేది కలగనే లేదు. అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు యేసుప్రభు మృత్యువుని పోరాడి జీవముతో తిరిగి లేచాడన్న సత్యాన్ని వాళ్ళు కనుగొన్నారు. చివరిగా ఈ యొక్క యోహాను గురించి గొప్పగా చెప్పాలి అంటే అనుమానము నుండి విశ్వాసం వైపు నడిచాడు. ఆడ యేసుప్రభు లేడే అన్న అనుమానము ఒకంత ఉంటే అటు తర్వాత యేసుప్రభు ఆయన ఎటో పోలేదు, ఆయన తిరిగి జీవముతో లేచాడు, ఆయన మాతోనే ఉండబోతూ ఉన్నాడు, మమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు అని ఆయన పటిష్ట విశ్వాసంతో ముందుకు నడిచాడు. నడవటమే కాకుండా అప్పటి నుండి కూడా ఆయన రేయనక పగలనక ఆ దైవ పరిచర్య అనునిత్యము చివరి వరకు కూడా ఈ దైవ పరిచర్య ఆయన ఉధృతంగా చేశాడు. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, పునీత యోహాను గారు ఆయన గురించి మనకి తక్కువ తెలిసినా కానీ ఆయన చేసిన కార్యములు మాత్రానికి చాలా గొప్పగా ఉంటూ ఉంటాయి. మనం కూడా యొక్క పునీత యోహాను గారు వలె యేసు ప్రభువుని అనుసరిద్దాం, యేసు ప్రభువుని విశ్వసిద్దాం, యేసు ప్రభువు గురించి గొప్పగా చాటి చెప్పుదాం. యేసు ప్రభువుని దగ్గరగా ఉండి ఆయన యేసు ప్రభువుని తనివితీరా ఆయన వీక్షించిన తర్వాత, తనివితీరా దర్శించిన తర్వాత ఆ దర్శనాలన్నీ అతని దగ్గరే దాచుకోవాలనుకోలేదు. అక్కడున్న సమస్త జనులకి ఆయన చాటి చెప్పాలనుకున్నాడు. అందుకనే ఆయన ఎటువంటి విశ్రాంతి లేకుండా పల్లె వాడవాడ పట్టణాలు తిరుగుతూ దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెప్పడానికి తన జీవితాన్ని అంకురార్పణ చేయగలిగాడు. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనం కూడా మొట్టమొదటిగా దేవుని గురించి గొప్పగా తెలుసుకుందాము, ఆ సత్యాన్ని గురించి తెలుసుకుందాము, ఆ యొక్క వెలుగు గురించి తెలుసుకుందాము, ఆ యొక్క జీవం గురించి తెలుసుకుందాము, ఆ యొక్క విశ్వాసం గురించి తెలుసుకుందాము. ఆ యోహాను వలె మనం కూడా ప్రపంచ నలుమూలలా దేవుని గురించి గొప్పగా చాటి చెప్పుదాము. తెచ్చిరి కానుకలు సుదూర శ్రీమల నుండి, ఆనందముతో విచ్చేసిరి చిన్నారి యేసును చూచి. జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర శ్రీమల నుండి, ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి.
బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. బంగారు సామ్రాణి పరిమళ ద్రవ్యాలతో ఆరాధించిరి దేవుని కుమారుని. అర్పించగరండి ఓ దైవ జనమా, అర్పించగరండి ఓ దైవ జనమా. ఈ ప్రేమ కానుకలు దివ్యమైన తలంపులు, ప్రియమైన హృదయముతో దివ్య బాలయేసునకు జ్ఞానులు తెచ్చిరి కానుకలు సుదూర సీమల నుండి. ఆనందముతో అర్పించిరి చిన్నారి యేసును చూచి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి అర్పణలను పవిత్రమనర్చమని నిన్ను ప్రార్థించున్నాము. ఈ విందును భుజించుట ద్వారా గుప్తమయ్యున్న నీ శాశ్వత వాక్కును గురించిన దివ్య జ్ఞానమును మేము పొంది ఆనందించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును నేడే వెల్లడి చేయించితివి. సర్వమానవాళికి అతని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. ఈ మర్త్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణము నెరగని తన మహిమతో మమ్ము కొత్త స్వభావులను చేశాను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతం నా హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేటుకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. లియో మా జగద్గురువును, పూల అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును పరిపూర్ణం చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమ్మతోనూ, ఆమె భర్తయు పునీత జోజెప్ప గారితోనూ, పునీత అపోస్తలుతోనూ, పునీత యోహాను గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పించినటువంటి గొప్ప పరలోక ప్రార్థనను ప్రార్థిద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు దేవుని యొక్క శాంతి సమాధానములు తెలియచేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడు వారు. దేవుని యొక్క ప్రేమ విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం. దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం. దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని. నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని. ప్రేమతో భక్తితో స్వీకరించరే. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. రండి లోకనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వర,
మా రక్షణ నిమిత్తము నీ వాక్కు మానవ రూపమును దాల్చెను. అపోస్తులుడైన పునీత యోహాను ఈ సత్యమును ప్రకటించెను. మేమిప్పుడు నిర్వహించిన ఈ పూజా బలి ద్వారా శరీరధారి అయిన నీ కుమారుడు మా మధ్య సదా వసించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. ఆకాశమంతా ఆదుతనంతా కొంతెత్తి స్తుతి పాడగా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్యమహిమా. ఆకాశమంతా ఆదుతనంతా కొంతెత్తి స్తుతి పాడగా. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసి జనన వార్త చాటిరే. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas, we wish you happy Christmas, we wish you happy Christmas.